నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అత్తాకోడళ్ళ సవాల్ 21వ భాగం. అసలు తథాగత్ చూడాలనే కదా అభిజిత్ వేషంలో ఉన్న బృంద ఉర్విజితో అంత క్లోజ్గా ఉన్నట్టు నటిస్తున్నది. ఆమెకి తథాగత్ మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే నవ్వాగడం లేదు. ఈర్ష్యతో భగ్గుమంటున్నాడు. ఎవ్వరూ చూడకుండా శ్యామ్ వైపు తిరిగి కన్ను గీటింది అల్లరిగా బృంద. అతను పెదాలు విడకుండా నవ్వాడు. అమ్మా, రెడీనా నాన్నతో ఆఫీస్కి వెళ్ళడానికి? రెట్టించాడు శ్యామ్. నోనో, అక్కడికెళ్ళి నేనేం చేస్తాను? కంగారుగా అడిగింది ఫల్గుణి. అది నువ్వు నాన్న చూసుకోవాలి. ఇక నువ్వు డిసైడ్ చేసుకోవడానికి ఒక్క నిమిషం మాత్రం మిగిలింది. ప్రపోజ్ చేస్తావా లేక ఓడిపోయినట్టుగా ఒప్పుకుంటావా? సీరియస్గా అడిగాడు శ్యామ్ తల్లిని. ఫల్గుణి గట్టువైపు చూసింది. అతను తల అడ్డంగా ఊపాడు. అమ్మా, ఎందుకు ఓడిపోవాలి? ప్రపోజ్ చేసే ప్రోత్సహించాడు గట్టు తల్లిని. ఆమె చిన్నగా తల ఊపింది కానీ ఎలా అన్నట్టుగా చూసింది తథాగత్ వైపు. అతను అటు ఇటు చూసి వ్యాజ్లో ఉన్న గులాబీని చేతుల్లోకి తీసుకుని తల్లికి అందించాడు. ఆమె చెవిలో ఏం చెయ్యాలో చెప్పాడు. అందంగా నవ్వింది ఫల్గుణి. సత్యదేవ్ వైపు తిరిగింది. అతను ఉత్సుకతతో చూస్తున్నాడు ఆమెని. ఎలా ప్రపోజ్ చేస్తుందా అన్న క్యూరియాసిటీ అతన్ని కుదురుగా కూర్చొనివ్వడం లేదు. తన తొడ మీద చేతితో చిన్నగా తాళం వేస్తున్నట్టుగా తట్టుకుంటూ ఫల్గుణిని గమనిస్తున్నాడు సత్యదేవ్. గులాబీని ముందుకు చాచిన ఫల్గుణి సోఫాకి ఆనుకుని కూర్చున్న తన భర్త వైపు చూసి అందంగా నవ్వింది. విల్ యూ బీ మై లవర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్? స్టైల్గా అడిగింది. నోరు వెళ్ళబెట్టేశాడు సత్యదేవ్. గట్టు విసులు వేయగా మిగిలిన ముగ్గురు క్లాప్స్ కొట్టారు. స్పృహలోకి వచ్చిన సత్య గులాబీని అందుకుని ఆమె చేతిని పట్టుకుని తన వైపుకు లాక్కుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇంత అందమైన అమ్మాయి మంచి మనసుతో నాకు ప్రపోజ్ చేస్తే కాదనడానికి నేనేమైనా బుర్ర తక్కువడినా ఏంటి? తన భార్య భుజం మీద చేతిని వేసి తన గుండెలు వేసి అదుముకుంటూ అన్నాడు సత్యదేవ్. ఎందుకో తెలియదు ఆ క్షణం, ఆ మూమెంట్ తథాగతి గుండెల్లో శాశ్వతంగా ముద్రించుకుపోయింది. పెళ్ళై అన్నేళ్లైనా ఇంకా ప్రేమలో పడిన తొలి రోజుల్లో లాగా తల్లి ఎలా అంత అందంగా సిగ్గుపడగలుగుతోంది? తండ్రి ఆమెలో ఇప్పటికీ కొత్త అందాలను ఎలా చూడగలుగుతున్నాడు? తండ్రి కళ్ళల్లో మెరుపు, తల్లి కళ్ళల్లో సంతృప్తి అతనికి ఏదో జీవిత సత్యాన్ని చెప్తున్నట్టుగా అనిపించింది. అతని చూపు అప్రయత్నంగానే ఉర్విజ మీదకి మళ్ళింది. కళ్ళని విశాలం చేసుకుని ఆశ్చర్యం ఆనందం నిండిన కళ్ళతో తన తల్లిదండ్రుల వైపు చూస్తోంది ఉర్విజ. ఆమె తనకి చెప్పుకున్న ఇంటి పరిస్థితులు గుర్తొచ్చాయి తథాగత్కి. ప్రేమరాహిత్యంతో బాధపడిన ఉర్విజ తనని ప్రేమించింది. తన నుంచి గుప్పెడు ప్రేమను ఆశించింది. అది తను ఇవ్వలేకపోతే ఇంకెందుకు? ఆమెంటే తనకి విపరీతమైన ప్రేమ ఉంది. అది చెప్పడానికి తను భయపడుతున్నాడు. ఎందుకు? తనలో తన తల్లిదండ్రుల రక్తం ప్రవహిస్తోంది కాబట్టి తను కూడా బాధ్యతల నుంచి తప్పుకుంటాడేమో అని భయపడ్డాడు. కానీ తను సత్యదేవ్ ఫల్గుణిల కొడుకుని మర్చిపోకూడదు. వాళ్ళు అనుక్షణం తనకి తోడుగా ఉండి తనలో సంస్కారాన్ని పెంచి పోషించారు. ముఖ్యంగా తన తల్లి ఫల్గుణి ప్రతి క్షణం తనకి అండగా నిలబడింది. స్కూల్లో, కాలేజ్లో, ఉద్యోగంలో చేరిన కొత్తల్లో కూడా. వాళ్ల పెంపకాన్ని తను అవమానించలేడు. ఈరోజు తన గతం తెలిసిన వాళ్ళు తనని అవమానించారు కాబట్టి ఉర్విజ కూడా అలానే చేస్తుందని ఊహించుకున్నాడు. కానీ ఆమె మనసు అలాంటిది కాదని, ఆమె వ్యక్తిత్వం ఉన్నతమైనదని తనకి తెలీదా? అభిజిత్ ఆమె చెవిలో ఏదో అంటుంటే పగలబడి నవ్వుతున్న ఉర్విజని అలా చూస్తూనే ఉండాలని అనిపించింది గట్టుకి. తండ్రి మాటలు మనసులో వినిపించాయి అతనికి. ఇంత అందమైన మంచి మనసున్న అమ్మాయిని దూరం చేసుకోవడానికి నేనేమైనా మూర్ఖుణ్ణా? అంటే తను మూర్ఖుడని చెప్పకనే చెప్తున్నాడా తన తండ్రి? గట్టు చిన్నగా తల విదిలించాడు. సూపర్! అమ్మ ప్రపోజల్తో హ్యాండ్సమ్ లవర్ని సంపాదించుకుంది. ఇక నెక్స్ట్ ఎవరి టర్న్ అన్నది చూద్దాం అన్న శ్యామ్ మాటలతో తిరిగి ఆట ప్రారంభమైంది. ఈసారి కుషన్ ఉర్విజ చేతిలో ఆగిపోయింది. ఆమె తీసిన స్లిప్లో ఉన్నది ఆమె భుజం మీద నుంచి చదివిన అభిజిత్ హుషారుగా ఈలవేశాడు. తథాగత్ తన అసహనాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ బలంగా తన ఊపిరి పీల్చి వదిలాడు. అతని అవస్థని గమనించిన శ్యామ్ నవ్వుకున్నాడు. నీకిష్టమైన వ్యక్తిని ముద్దు పెట్టుకోవాలి చదివాడు అభిజిత్. అస్సలు కుదరదు గొడవ చేసింది ఉర్విజ. అయితే నీ పార్ట్నర్తో రేపంతా గడపాలి గుర్తు చేశాడు శ్యామ్. గుండెల్లో రాయి పడింది గట్టుకి. తనకి పార్ట్నర్ లేడు కదా అబ్జెక్ట్ చేశాడు గట్టు. ఎందుకు లేడు? నేనున్నాను. మీకే లేదు పార్ట్నర్ పాపం అన్నాడు అభిజిత్ జాలిగా చూస్తూ. ఒళ్ళు మండిపోయింది తథాగత్కి. ఆమె చెప్పిందా నువ్వు తన పార్ట్నర్ అని? కోపంగా అడిగాడు గట్టు. నా పక్కన కూర్చుంది కదా అమాయకంగా మొహం పెట్టి వాదించాడు అభిజిత్.
పక్కన కూర్చుంటే పార్ట్నర్ అయిపోరు. గొడవకి దిగాడు గట్టు. అయినా ఉర్విజ్ అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు కదా, షీఈ్ ఆల్ యువర్స్ అని కదా అన్నారు. కోపం నిలదీశాడు అభిజిత్. ఏదో ఆవేశంలో అలా అనేస్తే అది నిజమనుకుని ముందుకు ప్రొసీడ్ అయిపోతావా? గట్టు ఆవేశాన్ని అణుచుకోలేక అభిజిత్ మీదకి వెళ్ళాడు. భయంగా ఒక అడుగు వెనక్కి వేశాడు అభిజిత్. పీస్ పీస్. శ్యామ్ వాళ్ళిద్దరి మధ్యలోకి దూరి ఇద్దరిని చెరొక వైపుకి నెట్టాడు, గుండెల మీద చేతులు వేసి. అభిజిత్ కోపంగా చూశాడు శ్యామ్ వైపు. అల్లరిగా నవ్వాడు శ్యామ్. నన్ను ఆపకు శ్యాము, ఈరోజు ఈ అభిజిత్ గాడికి గుండు రామకీర్తన పాడించేస్తాను. తను ఉన్న ప్లేస్లో ఇలా పక్కన కూర్చునే ఆడపిల్లల్ని పార్ట్నర్స్ అనుకుంటారేమో, ఇక్కడ కాదని చెప్పాలి. తన షర్ట్ స్లీవ్స్ మోచేతుల దాకా మడుస్తూ శ్యామ్ వెనక దాక్కున్న అభిజిత్ని అందుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు గట్టు. గట్టు, కామ్ డౌన్, ఎందుకంత ఆవేశం? సత్య అడిగేసరికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు తథాగత్కి. ఈ గొడవంతా నేను ఆ స్లిప్లో ఉన్న పని చెయ్యకపోతే కదా. ఉర్విజ కంఠం వినిపించేసరికి అక్కడ నిశ్శబ్దం ఏర్పడింది. శ్యామ్, తథాగత్, అభిజిత్ ఉర్విజ్ వైపు తిరిగారు. అభిజిత్ ఎక్సైట్మెంట్ చూస్తుంటే పక్కకి తీసుకువెళ్ళి కుమ్మేయాలన్నంత కసి మొదలైంది గట్టులో. కానీ అలా చేస్తే తల్లి బాధపడుతుంది, తన ఫ్రెండ్ కొడుకు కాబట్టి. అందుకే తనని తాను అదుపు చేసుకున్నాడతను. సత్య, ఫల్గుని అతి కష్టం మీద తమ నవ్వుని కంట్రోల్ చేసుకుని సీరియస్గా కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఉర్విజ ఎవరిని ముద్దు పెట్టుకోబోతోందా అని తెగ టెన్షన్ పడుతున్నాడు తథాగత్. ఆమె ఒక అడుగు ముందుకు వేసి అభిజిత్ వైపు కదిలింది. గట్టు మొహం పాలిపోయింది. అంతలోనే ఆమె గిర్రున వెనక్కి తిరిగి ఫల్గుని వైపు నడిచి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి నవ్వుతూ వెనక్కి తిరిగి గట్టు వైపు చూసి తమాషాగా కనుబొమ్మలెగరేసింది. ఆగిన గుండె తిరిగి కొట్టుకోవడం మొదలుపెట్టింది గట్టుకి. బిగబట్టిన ఊపిరిని వదిలిపెట్టాడు. ఇది చీటింగ్ ఉర్వి, నువ్వు నన్ను కిస్ చేయాలి అన్నాడు అభిజిత్. మర్చిపోయిన కోపం కస్సున లేచింది గట్టుకి. ఈరోజు వీడైపోయాడు నా చేతిలో. ఉర్విజ నాది, అర్థమైందా? షీఈ్ మైన్. కోపంగా శ్యామ్ని పక్కకి నెట్టి అభిజిత్ మీదకి వెళ్తూ అరిచాడు గట్టు. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం ఏర్పడింది. ఏమన్నావ్? శ్యామ్ రెట్టించాడు. ఐ సెడ్ ఉర్విజ ఈజ్ మైన్, తను నాది. అభిజిత్ని అందుకోవడానికి ట్రై చేస్తూ మరొకసారి అన్నాడు గట్టు. అలా ఎలా నీదైపోతుంది? ఏ హక్కుతో నీదైపోతుంది? శ్యామ్ ఊరుకోలేదు. ఏ హక్కుతో అంటే తనని నేను ప్రేమిస్తున్నా కాబట్టి, తను కూడా నన్ను ప్రేమిస్తోంది కాబట్టి ఆ ఫ్లోలో చెప్పేశాడు తథాగత్. ఉర్విజ మొహం నిండు జాబిలిలా వెలిగిపోయింది. అసలు ఆమె తన జీవితంలో తథాగత్ నోటి నుంచి ఆ మాటలు వింటుందని అస్సలు ఊహించలేదు. తథాగత్ మాటలు ఉర్విజని మాత్రమే కాదు, అక్కడున్న అందరి మనసులలోనూ సంతోషాన్ని నింపేశాయి. ఫల్గుని కళ్ళు బృంద కళ్ళతో కలుసుకున్నాయి. తాము శ్యామ్తో చేసిన సవాల్ని నెగ్గించుకున్నారన్న ఆనందం ఉంది వాళ్ళ కళ్ళలో. ఉర్విజ జీవితం ఒక ఘాటన పడిందన్న సంతోషం ఉంది వాళ్ళ కళ్ళలో. ఇప్పుడు ఆ అభిజిత్ గాడిని నాకు అప్పగిస్తావా? శ్యామ్ని పక్కకి నెట్టడానికి ప్రయత్నిస్తూ అడిగాడు గట్టు. సత్య, ఫల్గుని గట్టిగా నవ్వుతుంటే ఉర్విజ అందంగా సిగ్గుపడింది. తథాగత్ అయోమయంగా చూశాడు. నీకు ఇప్పుడు అభిజిత్ కావాలా లేక ఉర్విజతో ఏకాంతమా? శ్యామ్ గట్టు ఎదురుగా డీల్ ఒకటి పెట్టాడు. ఆశ్చర్యంగా చూశాడు గట్టు. అప్పుడు శ్యామ్ అభిజిత్ని తన పక్కకి లాక్కుని ముక్కు మీద ముద్దు పెట్టుకున్నాడు. శ్యామ్, ఆర్ యూ క్రేజీ? అభిజిత్తో అతనంత చనువుగా ఉండడం చూసి దిమ్మెరపోతూ అడిగాడు గట్టు. హా, ఐఎమ్ క్రేజీ అబౌట్ హర్ అంటూ విగ్గు మీసాలు తీసి పక్కన పడేశాడు శ్యామ్. వాట్ ద అంటూ ఒక అడుగు వెనక్కి వేశాడు తథాగత్ అక్కడ బృందని చూసి. మన అభిజిత్ ఎవరో కాదు, మన బృంద. ఫల్గుని ముందుకు వచ్చి చెప్పేసరికి అందరూ కలిసి నాటకమాడారన్న విషయం అర్థమైంది గట్టుకి. చాలా ఎంబరాసింగ్గా ఫీల్ అయ్యాడు. కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి తన గదిలోకి దూరి తలుపు వేసేసుకున్నాడు. ఉర్వి వాడి మనసులో మాటని మనం ఈ పద్ధతిలో రప్పించినందుకు అలిగాడు. నన్ను బ్రతిమాలమంటే నేను ఆ పని చేస్తాను, లేదా దీన్ని ఒక తీయని అనుభూతిగా మిగిల్చుకుంటానంటే ఛాన్స్ నీది అన్నాడు శ్యామ్. అందరి వైపు ఒకసారి చూసి తలదించుకుంది ఉర్విజ. ఉర్వి, గట్టుకి కోపం రావడంలో తప్పులేదు, అలాగని మనం ఈ పని చేయడం కూడా తప్పు కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ చెప్పింది బృంద. ఉర్విజని ఆ మాటలు ఆలోచనలో పడేశాయి. నేను ఛాన్స్ తీసుకుంటాను అంది ఉర్విజ నవ్వుతూ కొన్ని క్షణాల పాటు. బ్రేవ్ గర్ల్ అన్నాడు శ్యామ్ నవ్వుతూ. ఆమె నవ్వుతూ మేడ మీదకి వెళ్ళింది. వాళ్ళ దగ్గర అలా ధైర్యంగా మాట్లాడింది. కానీ గట్టుకి కోపం వస్తే ఎలా ఉంటుందో తనకి బాగా తెలుసు. తనని తాను మర్చిపోవడమే కాదు, ఎదుటి వాళ్ళ మనుషులనే విషయాన్ని కూడా గుర్తించడు. కానీ తన మనసులో మాట అంత క్యూట్గా చెప్పగలిగాడు కాబట్టి అతని మీద కోపం రావడం లేదు ఉర్విజకి. అతని కోపాన్ని ఎదుర్కొని అతన్ని తన వాడిని చేసుకోవాలని అనిపిస్తోంది. ఆ ఆలోచనతోనే పెదవుల మీద చిరునవ్వుతో అతని గది తలుపు తట్టింది ఉర్విజ. కింద ఉన్న శ్యామ్ బృందకి సైగ చేశాడు. అమ్మో,
ఇలా అబ్బాయిలా నటించడం చాలా కష్టం అత్తమ్మా. కొంతలో గట్టు చేతిలో చావు దెబ్బలు తప్పించుకున్నాను. నా సూపర్ హీరో అడ్డు రాకపోతే ఈరోజు నా పని చింతకాయ పచ్చడైపోయేది. ముందు అర్జెంటుగా ఈ బట్టలు మార్చేయాలి చెప్పి శ్యామ్ పక్కన పడేసిన వీక్ మీసాలు తీసుకుని మేడ మీదకి పరుగు తీసింది బృంద. ఇక హాల్లో సత్య, ఫల్గుణి మాత్రం మిగిలారు. పిల్లల తొందర చూడు, ఆట పూర్తి కాకుండానే వెళ్ళిపోయారు అన్నాడు సత్యదేవ్ నవ్వుతూ. ఫల్గుణి నవ్వింది. వాళ్ళు ఆట మొదలుపెట్టిన ఉద్దేశం పూర్తయింది కదా అంది నవ్వుతూ అక్కడ చిందరవందరగా పడిన వస్తువులని సర్దడానికి లేస్తూ. సత్యదేవ్ ఆమెకి హెల్ప్ చేశాడు. ఇక నిద్రపోండి, రేపు త్వరగా నిద్ర లేవాలి అంటూ ఫల్గుణి టీవీ ముందు కూలబడింది. వాళ్ళ ఆట అయిపోయింది కానీ మనదవ్వలేదు అంటూ ఆమె చేతిని పట్టుకుని పైకి లేపాడు సత్య. ఆమె ఆశ్చర్యంగా చూసింది అతన్ని. టెర్రస్ మీదకి వెళ్దాం, నాకు ప్రపోజ్ చేసిన అమ్మాయిని వెన్నెల రాత్రి ప్రేమించాలనుంది అన్నాడు నవ్వుతూ సత్యదేవ్. సత్య, అది ఆట అంది నవ్వుతూ ఫల్గుణి. ప్రేమాట ఆమెని దగ్గరికి లాక్కుంటూ అన్నాడు. ఈ వయసులో ఈ మాటలు వింటే పిల్లలు ఆట పట్టిస్తారు. ఆమె బెదురుతూ మేడ మీదకి చూసింది. వాళ్ళు రారు, అలా ఆట పట్టించే పిల్లలైతే మనకి ఏకాంతాన్ని ఇచ్చి వెళ్లరు. ప్రేమ విలువ తెలిసిన వాళ్ళు, పానకల్లో పొడకల్లా ఉండకూడదని వాళ్ళకి తెలుసు అంటూ ఆమె చెయ్యి పట్టుకుని టెర్రస్ మీదకి నడిచాడు సత్యదేవ్. అంతకు కొంత సమయం ముందు ఉర్విజ మేనమామ నరసింహం ఆ ఇంటికి ఎదురు బంగ్లా దగ్గరికి చేరుకున్నాడు. ఆ బంగ్లా కొన్నాళ్లుగా ఖాళీగా ఉంది. ఎవరూ లేకపోవడంతో కాంపౌండ్ వాల్ దూకి నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ ముందు భాగానికి చేరుకున్నాడు. అక్కడ వాచ్మ్యాన్ కుర్చీలో కూర్చుని తన ఫోన్లోకి చూసుకుని నవ్వుకుంటున్నాడు. అదే అదనుగా చేసుకుని వెనక వైపుకు చేరుకుని తన దగ్గర ఉన్న టూల్స్తో సునాయాసంగా తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టి నిశ్శబ్దంగా లోపలి గడియ వేసేశాడు నరసింహం. అతను చీకట్లో జాగ్రత్తగా తడుముకుంటూ మేడ మీదకి వెళ్ళి ఒక గది సెలెక్ట్ చేసుకుని కిటికీ దగ్గర నిలబడ్డాడు. అక్కడి నుంచి చూస్తే సత్యదేవ్ బంగ్లా స్పష్టంగా కనిపిస్తోంది. తలుపులన్నీ పూర్తిగా తెరిచి ఉండడంతో అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకోవడం, నవ్వుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం తన మేనకోడలతో పాటుగా వచ్చిన కుర్రాడు ఆమె మీద పడిపోతూ ఉండడం చూసి పళ్ళు నూరుకున్నాడు నరసింహం. అంతలో అక్కడ ఏదో గలాటా జరగడం చూసి తన తలని కిటికీకి ఆనించి మరీ గమనించాడతను. కొన్ని నిమిషాలు ఏదో ఆర్గ్యూ చేసుకున్నాక ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోవడంతో అతని కళ్ళు ఉర్విజని ఫాలో అయ్యాయి. మేడ మీదకి వెళ్ళి కుడివైపుకు తిరిగిన ఉర్విజ ఇక అతనికి కనిపించలేదు. ఆమె ఏ గదిలో ఉందో తెలుసుకోవడం కోసం అన్ని గదుల్లోకి వెళ్ళి చూశాడు. కానీ పై గదులన్నిటికీ కట్టెలు వేసి ఉన్నాయి సత్యదేవ్ బంగ్లాకి. అతనికి చూడడానికి సాధ్యం కాలేదు. కోపంతో ఊగిపోతూ అసహనంగా తన ప్యాంటు జేబులో ఉన్న సీసా బయటికి తీసి మూత విప్పి తాగడం మొదలుపెట్టాడు. అక్కడ ఉర్విజ కట్టు కోపాన్ని ప్రేమతో ఎదుర్కోవడానికి సిద్ధపడితే ఇక్కడ ఆమె మేనమామ ఉర్విజ మీద మోహన్ నిండిన కోపంతో ఒళ్ళు మరిచిపోయేలా తాగుతూ కూర్చున్నాడు. ఆ సీసా ఖాళీ చేసి అలానే మంచానికి అడ్డం పడ్డాడు. అక్కడ తలుపు తీసిన గట్టు కోపంగా ఉర్విజ వైపు చూసి మొహం తిప్పుకున్నాడు. ఆమె లోపలికి వచ్చి తలుపులు మూసి గడియ వేసేసింది. ఇప్పుడు చెప్పండి, అందరి మధ్యలో చెప్పడం కాదు, అది కూడా కొట్టినట్టు కోపంగా చెప్పడం అస్సలు కుదరదు. ఇలా ఏకాంతంలో నాకు డైరెక్ట్గా చెప్పండి. అతని ఎదురుగా నిలబడి కవ్వింపుగా డిమాండ్ చేసింది ఉర్విజ. గట్టు విసురుగా ఆమె వైపు తిరిగాడు. ఎందుకిలా చేశావు కోపంగా అడిగాడు. మీకోసం ఏదైనా చేస్తాను. మీ మనసులో నాకు ఎలాంటి స్థానం ఉందో తెలుసుకోవాలి. మీకు పెళ్లి ఇష్టం లేకపోతే ఇలానే ఉందాం, కానీ ప్రేమ లేకపోతే తట్టుకోలేను. నేను మీ ప్రేమని మీరు బయటికి చెప్పరు అన్నాను. చెప్పిస్తానని అత్తమ్మ అన్నారు. బృంద సాయం చేసింది. ప్లాన్ మొత్తం అత్తమ్మది అంది ఉర్విజ. కొంచెం ఉంటే ఆ అభిజిత్ గాడు, ఐ మీన్ బృంద నా చేతులు దెబ్బలు తినేది ఉక్రోషంతో అన్నాడు గట్టు. ఎందుకు? నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగింది ఉర్విజ. నిన్ను ముద్దు పెట్టుకుంటే నాకు నచ్చలేదు చిన్నపిల్లాడ్లా అంటూ విసురుగా ఉర్విజని తన దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకున్నాడు గట్టు. తను ముద్దు పెట్టుకోలేదు, జస్ట్ శబ్దం చేసింది ఇలా అంటూ తన పెదాలు సున్నంలా చుట్టి శబ్దం చేసింది ఉర్విజ. నవ్వొచ్చింది అతనికి, కానీ నవ్వలేదు. అంతకు ముందు తను మనసులో మాట చెప్పాలని అనుకున్నాడు. యూఆర్ ఆల్ మైన్ ఉర్వి, ఆల్ మైన్. ఆమె మొహాన్ని ముద్దులతో ముంచేస్తూ ఆవేశంగా అన్నాడు. నేను ఇంతకాలంగా ఎదురు చూస్తున్నది చెప్పండి అంది నవ్వుతూ ఉర్విజ. ఐ లవ్ యూ సో మచ్. నాకు నీతో జీవితాంతం ఇలా ఉండాలనుంది. బీ మైన్ ఉర్వి. నన్ను పెళ్లి చేసుకోవా ప్లీజ్? తన చెవులని తనే నమ్మలేకపోయింది ఉర్విజ. మళ్ళీ అడగండి అంది అపనమ్మకంగా. నువ్వు ఎస్ చెప్పే వరకు అడుగుతూనే ఉంటాను. నన్ను పెళ్లి చేసుకో అన్నాడు ఉద్విగ్నంగా తథాగత్. ఎస్ 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 ఒప్పేసుకుంది ఉర్విజ. ఇక ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో మన ఊహలకే వదిలేసా. అత్తమ్మ, మన ఉర్విజ పెళ్లి కూతురు ఆయనే, మన గట్టు పెళ్లి కొడుకు.
ఉదయం టిఫిన్ తయారు చేసే సమయంలో ఉర్విజని ఏడిపిస్తూ బృంద సన్నగా పాటలు పాడడం మొదలుపెట్టింది. బృంద, ఇక ఆపుతావా? కోపం నటిస్తూ కాబోయే అత్తగారికి కావలసినవి అందిస్తూ బృందని మందలించింది ఉర్విజ. ఓ ఎప్పో, అదంతా సిగ్గే. ఇంకా ముహూర్తాలు నిర్ణయించాలి, మళ్ళీ షాపింగ్ మొదలుపెట్టాలి, ఒక్కొక్క వేలని మడుస్తూ చెప్పింది బృంద. అమ్మగారు! కేర్ టేకర్ కంఠం కంగారుగా వినిపించగానే ఏదో అనబోతున్న ఫల్గుని వెనక్కి తిరిగి చూసింది. అక్కడ మణెమ్మ నిలబడి చేతులు నులుముకుంటోంది. ఏమైంది మణెమ్మ? మృదువుగా అడిగింది ఫల్గుని. నా పెనిమిటి గుర్తుగా ఉంచుకున్న ఒకే ఒక్క బంగారు గొలుసు కనిపించడం లేదమ్మా, కళ్ళ నిండా నీళ్లతో బాధగా చెప్పింది. బృంద, ఉర్విజ మొహమొహాలు చూసుకున్నారు. వెంటనే రియాక్ట్ అయింది బృంద. తను మాట్లాడకపోతే అత్తగారికి ఏమవుతుందో తెలుసు ఆమెకి. అందుకే గబగబా మణెమ్మ దగ్గరికి వచ్చి ఆమె చేతులు పట్టుకుని ఓదార్పుగా చూసింది. ఏం కాదులే మణెమ్మ, తీసి ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు అంది. ఎలా ఆ గొలుసుని ఆమెకి చేర్చాలా అని ఆలోచిస్తూ బృంద. అసలు మణెమ్మ గమనించకుండా ఆ గొలుసుని ఆమె గదిలో పెట్టేయాలని అనుకుంది బృంద. ఇప్పుడు ఆ అవకాశం లేదని అర్థమైంది. అది ఎక్కడుంటుందో తనకి తెలుసు కాబట్టి వెతికే టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. కానీ మణెమ్మని మేనేజ్ చేయాలి. మణెమ్మ, కొంచెం ఇక్కడ నాకు హెల్ప్ చేస్తావా? నా కంట్లో ఏదో పడింది అంది ఉర్విజ. అయ్యయ్యో, ఉదయమే ఈ ధ్యాసలో పడి ఇంటి పని పట్టించుకోలేదు నేను, ఏమనుకోకండి అమ్మాయి గారు అంటూ వంటగదిలోకి నడిచిందామె. బృంద ఫల్గుని చేతి మీద చిన్నగా తట్టి భయం లేదన్నట్టుగా కళ్ళతోనే ధైర్యం చెప్పి మేడ మీదకి నడిచింది. అప్పటికే శ్యామ్ కిందికి దిగి ఆ సంభాషణ వింటూ హాల్లోకి నడిచాడని ఆమె గమనించలేదు. వేగంగా మేడ మీదకి వెళ్తున్న బృంద వైపు విచిత్రంగా చూస్తూ ఆ రోజు పేపర్ అందుకున్నాడు అతను. తండ్రి గట్టు జాగింగ్కి వెళ్ళి ఉంటారని అనుకున్నాడు. శ్యామ్కి పొల్యూషన్లో బయట పరుగులు తీయడం ఇష్టం ఉండదు. జిమ్లో ఎక్సర్సైజ్ చేయడానికి ఇష్టపడతాడు. పేపర్ చదువుతున్నాడన్న మాటే కానీ అతని ధ్యాస బృందం మీద ఉంది. ఆమె జాబ్కి వెళ్తారని గొడవ చేస్తోంది. సేఫ్టీ లేదని చెప్పి ఏదో ఒక సాకుతో ఆమెని ఆపుతున్నాడు తను. ఇంకెన్నాళ్ళు ఆపగలడు? కానీ సారంగపాణి మనుషులని పట్టుకుని జైల్లో పడేస్తే కానీ ఆమెకి సేఫ్టీ లేదు. ముందు ఆ పని మీద ఫోకస్ పెట్టాలి అనుకుంటూ ఉండగానే బృంద గోడకి కొట్టిన బంతిలా వెనక్కి తిరిగి వచ్చింది. చిన్నగా నవ్వుకున్నాడు శ్యామ్. ఆమె చేతిలో బంగారు గొలుసు చూశాడు. దొరికినది జాగ్రత్త పెట్టి ఉంటుంది అనుకున్నాడు. లోపల నుంచి మాటలు స్పష్టంగానే వినిపిస్తున్నాయి అతనికి. మణెమ్మ, చూడు, ఇదేనా నీ గొలుసు అడిగింది బృంద. హా అమ్మాయి గారు, ఇదేనండి. ఎక్కడ దొరికింది అడిగింది సంతోషపడిపోతూ ఆమె. తోటలో పడేసుకున్నావు, మామిడి చెట్టు మొదట్లో దొరికింది ఠక్కున అబద్ధం ఆడేసింది బృంద. బయట కూర్చుని నవ్వుకుంటూ వింటున్న శ్యామ్ పెదాల మీద నవ్వు మాయమైంది. ఆమె మేడ మీదకి వెళ్ళింది, మరి తోటలోకి వెళ్ళాలని ఎందుకు చెప్తోంది? అర్థం కాలేదు శ్యామ్కి. ఆమెని అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. అంతలో గట్టు, సత్యదేవ్ రావడంతో వాళ్లతో మాటల్లో పడ్డాడతను. మణెమ్మ, జ్ఞాపకంగా ఉన్నదాన్ని అటూ ఇటూ పడేయకుండా నీ మెడలో ఉంచుకో చెప్పింది బృంద. అలాగే అన్నట్టుగా తల ఊపి మెడలో అప్పటికప్పుడే వేసేసుకుని పల్లో మునిగిపోయింది మణెమ్మ. ఫల్గుని భుజాన్ని మృదువుగా నొక్కింది బృంద చిన్నగా నవ్వి. బయట సత్యదేవ్ మాటలు వినిపించడంతో ఉరువిజ వైపు చూసి నవ్వింది బృంద. కాబోయే కోడలి పిల్ల, పోయి కాఫీలు కలుపు సరదాగా ఆమెని ఆట పట్టిస్తూ ఆర్డర్ వేసింది. ఉర్విజ సిగ్గుగా నవ్వుతూ స్టవ్ వైపు వెళ్ళింది. శ్యాము, చిన్న సమస్య వచ్చింది అన్నాడు సోఫాలో కూలబడి రుమాలతో చెమట తుడుచుకుంటూ గట్టు. ఈ రోజుల్లో రుమాలు ఎవరు వాడుతున్నారు గట్టు? చేతి మణికట్టుకి స్వెట్ బ్యాండ్ పెట్టుకోవచ్చుగా నవ్వుతూ అడిగాడు శ్యామ్. రే, కొంతసేపు సీరియస్గా ఉంటే చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు తథాగత్ అసహనంగా. శ్యామ్ బుద్ధిగా తల ఊపడంతో ఊర్విజ గతం గురించి, ఆమె మేనమామ గురించి చెప్పాడతను. అంటే ఇప్పుడు ఊర్విజని ఆ నరసింహంగాడు టార్చర్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడా కోపంగా అడిగాడు సత్యదేవ్. అవునన్నట్టుగా తల ఊపాడు గట్టు. సూపర్. పెద్ద కోడలి వెంట హోమ్ మినిస్టర్ మనుషులు, చిన్న కోడలి వెంట సైకో మేనమామ కామెంట్ చేశాడు శ్యామ్. నాన్న, మా పెళ్ళయ్యే వరకు ఉర్వి ఇక్కడే ఉంటుంది అన్న తథాగత్ వైపు శ్యామ్, సత్య కూడా సంభ్రమాశ్చర్యాలతో చూశారు. యు నో వాట్, జీవితంలో మొదటిసారిగా నాన్నని సర్ అని కాకుండా నాన్న అని పిలిచావురా నా ఎదురుగా అన్నాడు శ్యామ్ నవ్వుతూ. అతని కళ్ళు మాత్రమే కాదు, సత్యదేవ్ కళ్ళు కూడా చెమర్చాయి. ఆర్ యూ క్రేజీ? ఇంత చిన్న విషయాన్ని అంత పెద్ద ఇష్యూ చేస్తావేంట్రా అనేసి అక్కడి నుంచి వెళ్ళబోయాడు గట్టు. కాఫీ అంటూ ఉర్విజ రావడంతో ఇక అక్కడి నుంచి అతనికి కదలడానికి అవ్వలేదు. లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నప్పుడు బహుశా శారీరకంగా దగ్గర అవ్వగలరేమో కానీ మానసికంగా ఎప్పుడూ ఒక అస్థిరత అనేది ఖచ్చితంగా ఉంటుంది. తమ తమ సౌలభ్యాన్ని బట్టి ఆ బంధం ఆధారపడి ఉంటుంది. అక్కడ నియమాలు ఉండవు, షరతులుంటాయి. తథాగత్ ఉర్విజతో కలిసి ఉన్నప్పుడు అతను డిమాండ్ చేసేవాడు. ఆమె అతని డిమాండ్స్ని తీర్చేది. ఆమె అడిగేది చాలా చాలా తక్కువ, వన్ సైడెడ్ ఉండేది.
అసలు ఏ బంధమైనా 2 వైపుల నుంచి ఉంటేనే బలంగా ఉంటుంది. పెళ్లి అనేది లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అయితే ఆ ఊహే మనసు నిండా మధురమైన అనుభూతులని నింపేస్తుంది. అంది అందనట్టుగా ఉన్న ఉర్విజ అతన్ని ఊరిస్తూ ఉంటే ఆ అనుభూతి తథాగత్కి కొత్తగా ఉంది. ఇంటికి రాగానే ఆమెని కౌగిలిలోకి తీసుకుని తన వర్క్ ప్రెషర్‌ని తగ్గించుకోవడానికి ఆమెని ఉపయోగించుకునేవాడు. కానీ ఇప్పుడు అమ్మ, నాన్న, బృంద, శ్యామ్‌లని దాటుకొని వాళ్ళకి కనిపించకుండా ఆమెని తాకడం కూడా కష్టంగా ఉంది అతనికి. అందరూ కావాలనే ఆమెని షీల్డ్ చేస్తున్నారేమో అనిపించింది గట్టుకి. అయినా ఆ అనుభూతి బావుంది. ప్రియురాలి కౌగిలి కోసం ఎదురు చూడడం, ముద్దులు దొంగిలించడం అతనికి కొత్తగా బావుంది. అలా గట్టు ప్రేమ రోజురోజుకి వికసించి పరిమళాలు వెదజల్లుతూ ఉంటే ఉరువిజ మేనమామకి అసహనం పెరుగుతోంది. ఆమె అసలు ఒంటరిగా ఉండడం లేదు కూడా. సెక్యూరిటీ గార్డ్‌లా ఒక పోలీస్ పెద్ద మనిషి ఖచ్చితంగా ఉండడం అతనికి కోపం తెప్పిస్తోంది. సహనం కోల్పోతున్నాడు. అదే సమయంలో శ్యామ్‌కి అనుమానం కలిగించే సంఘటనలు మరొక 2, 3 జరిగాయి. ఒకరోజు గట్టు పార్కర్ పెన్ కనిపించకపోతే బృంద వెతికి తీసుకొచ్చి ఇచ్చింది. మరొక రోజు సత్యదేవ్ టేబుల్ మీద ఉంచిన స్వీట్ బాక్స్ మాయమైంది. అది ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ కోసం కొని తీసుకువచ్చాడు. అతను తయారై వచ్చేలోగా అది మాయమైపోయింది. ఎప్పటిలానే బృంద తీసుకొచ్చిచ్చింది. బృంద, నువ్వు లేకపోతే ఏమైపోయేవాళ్ళం అంటూ తన తండ్రి ఆమెను మెచ్చుకుంటుంటే సంతోషించకపోగా ఇబ్బంది పడడం గమనించిన శ్యామ్ ఆలోచనలో పడిపోయాడు. అనుమానం అనేది మనసులో ప్రవేశించనేకూడదు. ఒకసారి అనుమాన బీజం నాటుకున్నాక అది పెరుగుతూ పోతుంది కానీ మాయం కాదు. శ్యామ్, బృందల విషయంలో అలానే జరిగింది. ఫల్గుని మనసులోని భయం బృందని సమస్యల వలయంలోకి నెట్టుకుపోతోందన్న విషయం ఆ క్షణంలో ఎవ్వరూ గ్రహించలేదు. ఏమాత్రం ఊహించినా ఫల్గుని అసలు ఆ విషయం దాచేది కాదు. సవ్యంగా జరుగుతున్నంతకాలం తమ బలహీనతని కప్పిపుచ్చుకుంటారు మనుషులు. అది లోకరీతి. తన వాళ్ళ దగ్గర నుంచి కనీసం ఒక్క రహస్యానైనా దాచని మనిషి ఉండడనుకుంటా ఈ ప్రపంచంలో. అది ఆడైనా మగైనా. ఫల్గునికి తెలుసు తన వాళ్ళు తనని ప్రాణంగా ప్రేమిస్తున్నారని, బలహీనత ఉండడం తప్పు కాదని. కానీ ఇటువంటి బలహీనతని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడింది. ఒక పక్క నుంచి సారంగపాణి బృందం మీద దాడి చేయాలని చూడడం, మరొక పక్క నుంచి ఉరువిజ మేనమామ ఆమెను ఎలాగైనా తనతో తీసుకుపోవాలని చూడడం అనే సమస్యలు ఉండగా బృంద, శ్యామ్ల మధ్య అపార్థాల తెర పరుచుకోబోతోంది. ఉర్వి, శ్యామ్ నీకేమైనా చెప్పాడా ఎప్పుడు వచ్చేది ఇంటికి? అప్పటికే అతని ఇంటికి ఎప్పుడు వచ్చే టైం కన్నా బాగా ఆలస్యం అవ్వడంతో ఉర్విజ గది లోపలికి వచ్చి అడిగింది బృంద. అప్పుడే తన వర్క్ ప్లేస్ నుంచి వచ్చింది ఉర్విజ ఇంటికి. ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్తోంది. లేదు బృంద, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఆమె దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసి అడిగింది. సత్యదేవ్, ఫల్గుని ఏదో చారిటీ ఫంక్షన్కి వెళ్లారు. రాత్రి బాగా లేట్ అవుతుందని చెప్పారు. దానితో బృంద తమ నలుగురికి వంట చేసి కూర్చుంది. గట్టు 8 గంటలకు వస్తానని కాల్ చేసి చెప్పాడు ఆమెకి. కానీ శ్యామ్ ఎప్పటిలా ఆ రోజు కాల్ చేయలేదు. కనీసం లేట్ అవుతుందని మెసేజ్ కూడా పెట్టలేదు. బృందకి కంగారు మొదలైంది. శ్యామ్ ఇంకా ఇంటికి రాలేదు అంటూ 2 రోజుల నుంచి తనతో ముభావంగా ఉన్న విషయం చెప్పింది బృంద. ఏదైనా కేసు విషయంగా అలా ఉండి ఉంటాడు. కేసు లోడ్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు కదా. సున్నితంగా బృంద బుగ్గలు సాగదీస్తూ చెప్పింది ఉర్విజ. అభిజిత్ వేషంలో గట్టుని ఆమె ఎలా ఇబ్బంది పెట్టిందో గుర్తొచ్చిన ప్రతిసారి ఉర్విజ మొహం నవ్వులతో నిండిపోతూ ఉంటుంది. బృంద అంటే ప్రేమ పెరుగుతుంది. అక్క చెల్లెళ్ళు లేని ఉర్విజకి బృంద తన అల్లరి చెల్లిలా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ చెల్లి మొహంలో టెన్షన్ని ఎలా అయినా మాయం చేయాలి అనుకుంది కానీ ఎలా చేయాలో అర్థం కాలేదు ఆమెకి. నాతో ఒక్క మాట చెప్తే ఆయన గారు సొమ్మేమైపోతుంది అలకగా అంది బృంద. బృంద, ఈ మగవాళ్ల మూడ్లు చాలా టిపికల్గా ఉంటాయి. ఆడవాళ్ల మనసులో ఏముందో తెలుసుకోవడం కష్టం అంటారు కానీ ఈ మగవాళ్ళు ఎప్పుడు ప్రేమగా ఉంటారో ఎప్పుడు కోపగించుకుంటారో చెప్పడం చాలా కష్టం. ఆఫీసులో బాస్ కోప్పడినా ఆ విసుగు మన మీదే చూపిస్తారు. మనం అర్థం చేసుకోవాలి. అందులోనూ నీ శ్యామ్ సుందరుడికి కొంచెం తిక్కెక్కువ. కోర్టులో ఎవరో కోపం తెప్పించుంటారు. ఎలా వాళ్ళకి టిట్ ఫర్ టాట్ ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అయినా ట్రాఫిక్లో ఇరుక్కుని ఉండొచ్చు. తన ఫోన్ ఛార్జ్ అయిపోయి ఉండొచ్చు. ఇలా చాలా కారణాలుంటాయి. ఆమె చేతిని పట్టుకుని హాల్లోకి నడుస్తూ అంది ఉర్విజ. చిన్నగా నవ్వింది బృంద. కాఫీ తాగుదామా అడిగింది ఉర్విజ. చిన్నగా తల ఊపింది బృంద. తన జుట్టుని పూర్తిగా నడినెత్తి మీదకి ముడివేసుకుని చీర కొంగు నడుముకి దోపుకుంది. బృంద స్టవ్ గట్టుకి ఒక చివర కూర్చుంది. పాలు స్టవ్ మీద పెట్టింది ఉర్విజ. ఈరోజు హోటల్లో ఏం జరిగిందో తెలుసా? మొహం ముడుచుకుని కూర్చున్న బృందను నవ్వించడం కోసం ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించి చెప్పింది ఉర్విజ. ఏం జరిగింది సీరియస్గా అడిగింది బృంద. ఒక జంట గది బుక్ చేసుకున్నారు 2 రోజుల కోసం. కావాలని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి రూమ్ అలాట్ చేశాను. మిస్టర్ అండ్ మిసెస్ రామనాథం
తర్వాత చెప్పడం ఆపి ఇన్స్టంట్ కాఫీ పౌడర్ బయటికి తీసి మూత ఓపెన్ చేసి పౌడర్ని గాఢంగా వాసన పీల్చింది. ఉర్వి, నీకిదేం పిచ్చి? ఆ పౌడర్ వాసన చూస్తావెందుకు? అడిగింది బృంద. అరోమా అంటారు దీన్ని, ఫ్రెష్ అరోమా, నవ్వుతూ అంది ఉర్విజ. సరే, తర్వాత ఏం జరిగిందో చెప్పు, ఉత్సుకతతో అడిగింది. ఏం జరిగిందంటే, వాళ్ళు రూమ్లో చెక్ ఇన్ చేసిన 2 గంటల తర్వాత మిస్టర్ రామనాథం అసలు భార్య వచ్చింది. గోకుల్ కావాలంటుంది. అలాంటి వాళ్ళు ఎవరూ లేరంటాను నేను. చెప్పకపోతే ఒక్కొక్క రూమ్ తట్టుకుంటూ వెళ్ళి చెక్ చేస్తానని అంటుంది. పాపం మా మేనేజర్ వచ్చి కలగజేసుకోవడానికి ట్రై చేశాడు. లాగిపెట్టి కొట్టింది. వాడికి అలా అవ్వాల్సిందిలే. కానీ ఆ సమయంలో నాకు జాలి వేసింది. బుజ్జగించి అడిగితే ఆ రామనాథమే ఈ గోకులని బయటపడింది చెప్పి 2 కంచు గ్లాసుల్లో పంచదార కాఫీ పొడం వేసి కాచిన పాలు పోసింది. పకపక నవ్వుతున్న బృంద గుండెల నిండా అరోమాని పీల్చుకుంది. వావ్ ఉర్వి, నీ చేతి కాఫీ తాగితే ఇక నిన్ను వదిలిపెట్టడం చాలా కష్టం. గట్టు పెళ్లికి ఒప్పుకోవడానికి ట్రేడ్ సీక్రెట్ ఇదే అయి ఉంటుంది అంది కాఫీ ఊదుకుని తాగుతూ బృంద. స్టవ్ గట్టు మీద బాసింపట్టు వేసుకుని కూర్చున్న బృంద వైపు ప్రేమగా చూసింది ఉర్విజ. నా కాఫీ మాత్రమే స్పెషల్, నీకైతే మొత్తం నువ్వే స్పెషల్. శ్యామ్కి నువ్వంటే చాలా ఇష్టం. అత్తమ్మైతే నిన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటుంది. చిన్న గొడవకి నువ్వు మూడ్ పాడు చేసుకుని ఏదో ఊహించుకోకు. తను కూడా కాఫీ సిప్ చేస్తూ అంది ఉర్విజ. అమ్మాయి గారు, ఇది ఏడెట్టమంటారండి? జాయిగా అట్టికెళ్ళి ఎట్టేసే చెత్త. పూలగుండి చేత్తో పట్టుకుని హుషారుగా అన్నాడు 25 ఏళ్ల నూకరాజు. నూకరాజు సారంగపాణి మనిషి అయిన యాదగిరికి అసిస్టెంట్. వాడు అక్కడ తోటమాలిగా చేరడానికి వెనుక ఒక సంఘటన జరిగింది. సత్యదేవ్ ఇంట్లో 3 ముఖ్యమైన పనివాళ్లున్నారు. డ్రైవర్ రాజీవ్, కేర్ టేకర్ మణెమ్మ, తోటమాలి సీనయ్య. డ్రైవర్ రాజీవ్ 24 గంటలు అక్కడ ఉండడు. ఇక మణెమ్మ ఒక గెస్ట్ రూమ్లో ఉంటుంది. ఒక తోటమాలి సీనయ్య మాత్రం అవుట్ హౌస్లో ఉంటాడు. మిగిలిన పనివాళ్ళు ఉదయం వచ్చి సాయంకాలం వెళ్ళిపోయేవాళ్లే. ఇప్పుడు ఆ సీనయ్యని అక్కడి నుంచి తప్పించడానికి ప్లాన్ వేశాడు యాదగిరి. ప్లాన్ ప్రకారం సీనయ్య బయటకు వచ్చినప్పుడు అతనికి యాక్సిడెంట్ చేసి హాస్పిటల్లో పాలయ్యేలా చేశారు. వాళ్లలో కొంచెం అమాయకంగా కనిపించి మాటలతో బోల్తా కొట్టించి పని పూర్తి చేసుకుని రాగలిగేవాడు నూకరాజు ఒక్కడే. మిగిలిన వాళ్ళందరూ రౌడీలను ఇట్టే తెలిసిపోతారు. అందుకే నూకరాజు సీనయ్య మనవడిగా ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. అయ్యో రాజు, అలా పూలకుండి ఇంట్లోకి తీసుకొస్తే ఇల్లంతా మట్టి పడిపోతుంది, కంగారుగా అంది బృంద. అప్పటికే ఆమె కాఫీ తాగడం పూర్తి కావడంతో గట్టు మీద నుంచి ఉరికినట్టుగా దిగింది. ఉర్వి, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నేను రాజుతో వెళ్తున్నా అంది వెనక్కి తిరిగి ఉర్విజ వైపు చూసి కన్ను కొట్టి బృంద. వాడి మాటలందరికీ ఇంట్లో నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. ముఖ్యంగా బృందకి వాడి యాస అంటే ఇష్టం. తమ్ముడిలా అనిపిస్తాడని అంటుంది. చిన్నగా నవ్వుకుంది ఉర్విజ. కాఫీ గ్లాసులు కడిగేసి గట్టు మీద బోర్లించి తన గదికి వెళ్ళిపోయింది. బృంద బయటికి నడిచింది. నూకరాజు ఆనందంకి అంతు లేకుండా పోయింది. తామందరూ ఎంతో ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. బయట వ్యాన్ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లో ఎవ్వరూ లేరు. మణెమ్మ కూడా తనకి తెలిసిన వాళ్లతో గుడికి వెళ్ళింది. బృందని ఎత్తుకుపోయే ఛాన్స్ వచ్చింది. అతను ఆలస్యం చేయలేదు. అక్క, నాకైతే కొన్ని మొక్కలు కావాలా, వెళ్ళి తెచ్చుకుందామేటి? భలే జాగా ఉంది మూల అన్నాడు. సరే పద అంది ఫోన్ చేతిలో ఉండడంతో యూపీఐ పేమెంట్ చేయొచ్చులే అనుకుంటూ. సరిగ్గా అదే సమయంలో ఉర్విజ మేనమామ ఇంట్లో ఎవరు లేకపోవడం గమనించాడు. ఉత్సాహంగా కిందకి బయలుదేరాడు. సరిగ్గా అప్పుడే బృంద నూకరాజుతో గేట్ బయట అడుగుపెట్టింది. ఉర్విజ మేనమామ తన హైడింగ్ ప్లేస్ నుంచి బయటకు వచ్చాడు. అటు ఉర్విజ ఇటు బృంద కూడా ప్రమాదంలో ఉన్నారు. తర్వాత ఏం జరుగుతుంది? బృందని కిడ్నాప్ చేయడంలో నూకరాజు విజయం సాధిస్తాడా? ఉర్విజ మేనమామకి తను అనుకున్న పని చేయడం సాధ్యమవుతుందా తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో సోమవారం కలుసుకుందాం. అంతవరకు